నేను ఈరోజు మామిడికాయ పులిహోర చేశాను. సరే అది ఎలా చేశానో చెప్తాను. మామిడికాయ పులిహోర చేయడానికి 2 కప్పుల రైస్ తీసుకున్నాను. మామూలుగా సోనా మసూరి రైస్ వాడతాను, రైస్ వాడతాను. 2 సార్లు ఇది నీటిలో కడిగాను. అన్నం వండుకుందాం ఫస్ట్. రైస్ కుక్కర్లో పెట్టుకున్నాను అన్నము. సో 2 కప్పుల రైస్కి 5 కప్పుల నీళ్లు పోసాను, వాటర్. అంటే 1:2.5 రేషియో. 1 కప్ రైస్కి 2.5 కప్ వాటర్ పోస్తాను ఇప్పుడు. సో 2 కప్పుల రైస్కి 5 కప్పుల వాటర్ పోసాను. ఇది ఒక అరగంట సేపు నానబెట్టి పెట్టుకుందాం. అరగంట తర్వాత రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవచ్చు. సో అరగంట తర్వాత ఆన్ చేశాను. రైస్ కుక్కర్ని కుకింగ్ మోడ్లో పెట్టుకుందాం. ఒక 15 మినిట్స్ తర్వాత అది వామ్కి వచ్చేస్తుందంటే. సో అన్నం ఉడికిపోయింది. దీన్ని పక్కన పెట్టి మామిడికాయ కడిగి తురుముకోవడానికి చేద్దాం. సో మామిడికాయలు బాగా శుభ్రంగా కడుక్కొని తర్వాత తొక్కు తీసాను. తొక్కు తీసి తర్వాత తురుముకున్నాం. మామిడికాయ తురుము పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఇవి తురుముకున్న తర్వాత ఒక థిక్ బాటమ్ వెజల్ తీసుకొని ఆ స్టవ్ మీద పెట్టి ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుని. నేను మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను. సిక్స్ స్పూన్స్ ఆయిల్. ఆ తర్వాత దీనిలో తిరగమాత వేసుకుని, పులిహోర తిరగమాత. 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు 3 స్పూన్లు శనగపప్పు, తినే శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 ఎండుమిరపకాయ, ఇవన్నీ ఆయిల్లో వేసి వేయించుకుందాం. అవి రెడ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకుందాం. తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు, నేను 3 వేసాను. ఇంకొంచెం కారం కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. ఒక 5 రెబ్బలు కరివేపాకు వేసి అన్నీ వేయించుకుందాం. తర్వాత మామిడికాయ తురుము తెచ్చి వేసి దాన్ని కూడా ఒక 2 మినిట్స్ వేయించుదాం. ఒక స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు పొడి, వంట పసుపు పొడి, టర్మరిక్ పౌడర్. నెక్స్ట్ కొంచెం ఇంగువ. ఇవన్నీ కూడా కాసేపు వేయించుదాం. తర్వాత అన్నంలో ఇది వేసి కలిపేటప్పుడు ఇంకో స్పూన్ పసుపు వేద్దాం, ఇంకో స్పూన్ ఉప్పు వేద్దాం. ప్రస్తుతానికి 1 స్పూన్ ఉప్పు వేసాను.
ఇప్పుడు ఉడికిన అన్నంని దీంట్లో కలుపుదాం. బాగా అంతా కలిసేట్టు మొత్తం బాగా కలపాలి. మామిడికాయ పులిహోర 2 రోజులైనా బాగుంటుంది. మరుసటి రోజుకి ఇంకా బాగా ఇంకా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పులిహోర. 1 కప్పు వేసిన పప్పు తీసుకొని ఇది కూడా వేయించుకుందాం బాగా. వేసిన పప్పు ఇంకో స్పూన్ ఉప్పు వేసాను. ఇవి కూడా మళ్ళీ బాగా కలుపుకుందాము. నెక్స్ట్ జీడిపప్పు కూడా ఒక 10 జీడిపప్పు తీసుకొని వేయించుకుందాం బాగా. లైట్గా వేయించుకుంటే చాలు, దూరగా లైట్ కలర్ మారితే చాలు. అవి కూడా వేసి కలిపేసుకుందాం. అంతే, బాగా కలిపితే మామిడికాయ పులిహోర రెడీ అవుతుంది. ఇది వడియాలతో కానీ బజ్జీలు కానీ చేసుకొని దీనిలో నంచుకొని బాగా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పులిహోర.